అభయాంజనేయ స్వామి దేవాలయం తరపున భక్త మహాశైలకు ఈరోజు నాగుల చవితి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ తాళగడ్డలో వేంచేసి ఉన్న నాగదేవత అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారికి పాలు, గుడ్లు మరియు పండ్లు సమర్పించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకొనిచున్నారు. వారి యొక్క మొక్కులు తీర్చుకొనిచున్నారు. అదేవిధంగా ఈ తాళగడ్డలో ఉన్న అటువంటి నాగేంద్ర అమ్మవారిని ఎప్పటి నుంచో ఒక 50 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన భక్తులకి విశేషమైన కోరికలు తీరుస్తూ అమ్మవారు ఇక్కడ అందరి యొక్క అభిమానానికి పాత్రలై ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా అన్ని అరేంజ్మెంట్ చేసినాము. చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే అందరూ మన్నించగలరని మనవి. ఎందుకంటే మా శాశక్తిలో మేము అని ప్రయత్నం చేసినాము. అదేవిధంగా గత 4 రోజుల కింద ఒక ఝాన్సీ మేడం గారు వచ్చి నాగేంద్ర అమ్మవారికి కప్పు ఇవ్విస్తా అని చెప్పి వారు కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళినారు. వారి కోరిక ప్రకారంగా ఆ నాగేంద్ర అమ్మవారికి పైన కప్పు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. యాక్చువల్గా 2 వరకు అయిపోద్ది అనుకున్నాము. వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది వచ్చి చిన్న పెండింగ్ ఉంది. అది మేము ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసి దానికి మేము వారి యొక్క కోరిక మేము నెరవేరుస్తాము. అలాగే ఇంకేమైనా మీరేమన్నా భక్తులు ఏమన్నా దాతలు ఏమైనా గుడి డెవలప్మెంట్ సంబంధించి ఏమన్నా చందాలు ఇవ్వదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించగలరండి. ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ అభయాంజనేయ స్వామి అంతే మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఎక్కడ లేదు. మిర్యాలగూడ ప్రజలందరూ ఈ పుట్ట దగ్గరికి వచ్చి తమ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని చెప్పేసి అదేవిధంగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈ స్వామివారి కాడికి వచ్చి పుట్టలో పాలు పోసి గుడ్లు, అదేవిధంగా తమ కోరికలు కోరుకున్న వారికి ఎంతో మందికి పిల్లలు అయినారని చెప్పి చరిత్రలో ఉన్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి, అదేవిధంగా ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. బారిగేట్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఏదైతే అది ఉన్నదో దాతలు ముందుకు వచ్చి తమ సహకారాలు అందించాలని చెప్పేసి అభయాంజనేయ స్వామివారి తరపున కమిటీ సభ్యుల తరపున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. నాగుల చవితి సందర్భంగా మిర్యాలగూడ తాళగడ్డలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి సుమారు ఉదయం 3 గంటల నుంచి సుమారు భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సుల కోసం పాలు, పండ్లు, గుడ్లు ఇచ్చి స్వామివారికి కానుకలు సమర్పిస్తూ స్వామివారికి కావాల్సిన ఏమైనా ఉంటే వసతులు కల్పించడానికి చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు ఈ యొక్క గుడి కోసం 4 రోజుల నుంచి గుడి చుట్టూ లైన్ మార్గం ఒకటి, గుడికి అసౌకర్యం కలగకుండా వాటర్ వసతి, ప్రసాదం వసతి, అనేక వసతులు కలిగజేసిన ఈ యొక్క గుడి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా కోలసైదుల మామ గారికి ధన్యవాదాలు. తాళ్ళగడ్డ ఏరియాలో అభయాంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి నాగేంద్ర పుట్ట, ఇక్కడ ఎంతో విశిష్ట కలిగినటువంటి నాగేంద్ర పుట్ట దగ్గరికి అనేక మంది భక్తులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి కానివ్వండి, మన మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఉదయం 3 గంటల నుండి ఈ కార్యక్రమం నడుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కమిటీ వాళ్ళు ఇక్కడ భారీ గేట్లు కట్టేయడం, ఇక్కడ అనేకమైనటువంటి వసతులు కలిగించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వాళ్ళకి. అదేవిధంగా మరి మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇక్కడ వాలంటరీగా పనిచేస్తూ యోగా నుండి కానివ్వండి, చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి కానివ్వండి, ఇక అనేక మంది ఇక్కడ వచ్చి ఇక్కడ వాలంటరీ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ. అభయాంజనేయ స్వామి దేవాలయం తాళ్ళగడ్డలో గత 2008వ సంవత్సరంలో గుడి నిర్మాణం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ యొక్క నాగుల చవితి పర్వదినం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. గుడి నిర్మాణం పూర్తి కాలేదు. కారణం ఏంటో మీకు తెలుసు కదా. భక్త మహాశైలందరూ, దాతలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదు. నాకు తెలిసి మేము అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. వెళ్తే వచ్చిన ఏంటంటే కొంతవరకు మాత్రమే రావడం జరిగింది. చిన్న గుడి, ముందు పుట్ట, ముందు చెట్టు, వెనకాల పుట్ట ఉండడం వల్ల చిన్న గుడి కట్టాము.
దాని తర్వాత పెద్ద ప్రాంగణం ఉంది, మంచిగా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం మేము, దాతలుగా ముందుకు రమ్మని. కనీసం ప్రాంగణానికి కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. ప్రాంగణం కూడా మా అంటే కొంతలో కొంత కంప్లీట్ అయిపోతుంది. పోయిన సంవత్సరం వచ్చేసి గ్రానైట్ దాతగా గుండా శ్రీనివాస్ గారు రావడం జరిగింది. గ్రానైట్ దాత, స్టీల్ రైలింగ్ దాత. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసి నాగేంద్రమ్మ గారు వచ్చేసి నాగేంద్ర దేవుడి అంటే నాగమూర్తి తల్లి పైన మొత్తం పుట్ట పైన ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో రేకుల నిర్మాణం, షెడ్ ఏర్పాటు చేయడం, మరి అదేవిధంగా చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము కోరేది ఏంటంటే ఎవరైనా దాతలు ఎంతోమంది ఉన్నారు మిర్యాలగూడలో. ఈ మిర్యాలగూడలో ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి వెళ్తున్న మిల్లర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళే దాతలు చాలా వరకు ప్రసాదానికి ఇస్తూ ఉన్నారు. కానీ ఇంకా మనకు కావాల్సింది బారికేళ్ల నిర్మాణం కావాలి. బారికేళ్లు ప్రతిసారి కట్టియడం, ఇప్పియడం చాలా ఇబ్బంది అవుతుంది, వ్యయంతో కూడుకున్న పని. ప్రసాదానికి దగ్గర దగ్గర కింటా నుంచి కింటన్నర దాకా ప్రసాదం కావాల్సి వస్తుంది. బారికేళ్ల నిర్మాణము, మైకు నిర్మాణము, దాని తర్వాత లైటింగ్ నిర్మాణము, ప్రతిదీ కూడా ఊరికే రాదు కదండి. మళ్ళీ సేవలు చేయడానికి కూడా ఎంతోమందిని భక్త మహాశయుల్ని స్వామి మాల వేసిన వాళ్ళని కూడా దేహి దేహి అని బతలాడుతూ ఉన్నాం. రావాలి మీరు, ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉంటే కాదు కదా. పరోపకారం సేవ చేయాలి. పరోపకారం సేవ చేసినప్పుడు మాత్రమే పరమార్థం. మనం ఎంత సంపాదించుకున్నా మనదానికే మనకే, కానీ వేరే ఏం లేదు. నాగదేవతామూర్తి, నాగు పాము, కాలం ఏ విధంగా పరిగెడుతుందో ఆ నాగు కూడా ఆ విధంగా పరిగెడతా ఉంది. ఆ పాము యొక్క ఈరోజు ఆ దేవతకి పాలు, గుడ్లు అన్నీ సమర్పించుకుంటారు. ఏదైనా సరే కార్తీక మాసంలో వచ్చిన ఈ యొక్క నాగుల చవితికి, ఈ పర్వదినానికి వారు దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. వీరందరికీ అన్ని సేవలు చేస్తూ ఉన్నాము. వేల సంఖ్యలో 3 గంటల నుంచి, తెల్లారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భక్తజన కోటి రావడం జరుగుతుంది. వారందరికీ సేవలు అందిస్తున్న మాకు చిన్న చూపు కావద్దు కదండి. ఎవరిని దేహి దేహి అని అడగొద్దు కదా. అందరూ కూడా దాతలుగా రావాలని చెప్పేసి, అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అసంపూర్తిగా ఉన్న ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి, బారికేళ్ల నిర్మాణానికి ఇంకా చాలా ఉన్నాయి. మీరు కట్టిస్తా అంటే మంటపం, బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం నిర్మించుకుందాం. బ్రహ్మాండంగా ఇక్కడ దేదీప్యమానంగా ఆంజనేయ స్వామి యొక్క సేవలు, అదేవిధంగా నాగదేవతామూర్తి సేవలు, ఇంకా ఇక్కడ చెట్టు మీదనే వెలిసిండు స్వామి. ఎన్నోసార్లు వచ్చి ఆ చెట్టు దగ్గర అందరూ చూసి వెళ్ళడం జరిగింది. చెట్టు మీద వెలిసిండు. ఈ ప్రాంగణం మొత్తం ఆంజనేయ స్వామి మయం. అట్లాంటి ఆ స్వామి ఎవరు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు.